గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మనం ప్రీవియస్ క్లాస్లో మనం chi-square టెస్ట్ అంటే ఏంటి, ఎర్రర్స్ అంటే ఏంటి, హైపోథసిస్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు కోరిలేషన్ రిగ్రెషన్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం, ఓకేనా. సో మీరు ఆల్రెడీ థర్డ్ సెమ్లో నేర్చుకునే ఉండుంటారు కోరిలేషన్ రిగ్రెషన్ అంటే ఏంటో. సో ఇప్పుడు దాని డీటెయిల్ కాన్సెప్ట్ కూడా చూద్దాం. సో థర్డ్ యూనిట్లో ఇంపార్టెంట్ ఎస్ఐస్ వచ్చేసరికి ఏంటంటే హైపోథసిస్ మీద ఒక ఎస్ఐ కంపల్సరీ ఉంటుంది, అండ్ ఎర్రర్స్ మీద ఎస్ఐ ఉంటుంది, chi-square టెస్ట్ మీద ఎస్ఐ ఉంటుంది, అండ్ కోరిలేషన్ రిగ్రెషన్ మీద కూడా ఎస్ఐ ఉంటుంది. సో ఇందులోంచి ఏది ఎస్ఐ వస్తుందో మనం కంపల్సరీ చెప్పలేం. ఇందులో 4 ఎస్ఐస్ ఇంపార్టెంట్ ఉన్నాయి, ఓకేనా. మీరు మస్ట్ అన్నీ ప్రిపేర్ అవ్వాలి. సో నేను కాన్సెప్ట్ వైజ్ చెప్తున్నాను కాబట్టి మీకు ఈజీ టు అండర్స్టాండ్ అనమాట. ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు అని చెప్పి నేను అనుకుంటున్నా. సో చూద్దాం. సో కోరిలేషన్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. సో correlation is a measure of the degree of relationship between two or more variables. సో correlation అంటే ఏంటి, దాని మధ్యలో ఉన్న మెజర్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ రిలేషన్షిప్ని ఫైండ్ అవుట్ చేస్తాం రెండు లేక అంతకన్నా ఎక్కువ వేరియబుల్స్కి, ఓకేనా. ఏమైనా వేరియబుల్స్ 2 కన్నా లేకపోతే అంతకన్నా ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, దాని మెజర్ ఆఫ్ డిగ్రీ ఎంత ఉంది ఆ రెండింటి మధ్య అనేది ఫైండ్ అవుట్ చేస్తాం కోరిలేషన్ యూస్ చేసి, ఓకేనా. వీ అబ్జర్వ్ ద టాల్ ఫాదర్స్ జనరల్లీ హ్యావ్ టాల్ సన్స్. సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఉంటే కనుక టాల్ ఫాదర్స్ అనేది ఒక వేరియబుల్స్ తీసుకున్నాం అనుకోండి. సో టాల్ ఫాదర్స్కి సన్స్ ఎలా ఉంటారు, టాల్గానే ఉంటారు. సిమిలర్లీ వెయిట్స్ ఆఫ్ టాల్ మ్యాన్ ఆర్ జనరల్లీ హయ్యర్ దెన్ ద దోస్ ఆఫ్ షార్ట్ మ్యాన్. సో అలాగే టాల్ మ్యాన్స్ ఉన్న వెయిట్ షార్ట్ మ్యాన్స్కి ఉన్న వెయిట్ కన్నా ఎక్కువ ఉంటుంది, ఓకేనా. దీస్ ఫినామినా సజెస్ట్ సమ్ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ 2 వేరియబుల్స్. సో ఈ ఎగ్జాంపుల్స్ ఏమని చెప్తున్నాయి, 2 వేరియబుల్స్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ని అనేది తెలుస్తుంది. సో ఈ రిలేషన్షిప్ని ఏమంటాము, కోరిలేషన్ అంటాం. అర్థమైందా. సో 2 లేకపోతే అంతకన్నా ఎక్కువ వేరియబుల్స్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేయడాన్ని మనం కోరిలేషన్ అంటాం, ఓకేనా. సో కోరిలేషన్ ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. The study correlation is extremely useful to government, business and consumers for knowing the behavior of various ఇంటర్రిలేటెడ్ అండ్ ఇంటర్డిపెండెంట్ వేరియబుల్స్. సో ఈ కొరిలేషన్ అనేది గవర్నమెంట్కి కానీ బిజినెసెస్లో కానీ కన్జ్యూమర్స్కి కానీ ఇలా చాలా విధాలుగా యూజ్ చేస్తున్నారు అనమాట. అది దేనికి, ఒక వేరియబుల్స్ అవి ఇంటర్ రిలేటెడ్ అయినా ఉండొచ్చు, ఇంటర్ డిపెండెంట్ అయినా అవ్వచ్చు. ఆ వేరియబుల్స్ ఎలా అయినా ఉండొచ్చు. ఆ రెండింటి మధ్య రిలేషన్షిప్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం కొరిలేషన్ యూజ్ అవుతుంది, ఓకేనా. సో ఆ యూజెస్ ఏంటో మనం చూద్దాం, ఓకే. So correlation analysis helps us to understand the relationship between different economic variables such as demand, price and supply of commodities, savings, investment and profits, and per capita income and consumption pattern, exports and imports, etc. సో మనం ఇలాగ కొన్ని వేరియబుల్స్ తీసుకున్నాం అనుకోండి, డిమాండ్, ప్రైస్ అండ్ సప్లై ఆఫ్ కమోడిటీస్ ఇలా కొన్ని తీసుకుంటాం, అండ్ సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్, ప్రాఫిట్స్ ఇలా కొన్ని తీసుకుంటాం. సో వీటి మధ్య ఉన్న రిలేషన్షిప్ని ఫైండ్ అవుట్ చేయడానికి కోరిలేషన్ అనేది యూజ్ అవుతుంది, ఓకేనా. సో ఇలాంటి స్టాటిస్టికల్ మెథడ్ మనకి గవర్నమెంట్కి అండ్ మ్యానుఫ్యాక్చరర్స్కి అండ్ వీళ్ళందరికీ ఎలా యూజ్ అవుతుంది, ఒక ప్రొడక్షన్ అనేది ఎలాగా వాళ్ళు చేసుకోవాలి అని చెప్పి, అంటే సర్కమ్స్టాన్సెస్ని యూజ్ చేసుకొని అలా చేస్తారు అని చెప్పి ఒక ఎస్టిమేటెడ్గా వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి, ఒక డెసిషన్ తీసుకోవడానికి కోరిలేషన్ అనేది యూజ్ అవుతుంది అనమాట, ఓకేనా. Correlation analysis helps the business management in finding out the direction and extent of relationship between the variables which affect the smooth functioning of the organizations. సో బిజినెస్లో బిజినెస్ మేనేజ్మెంట్లో కోరిలేషన్ ఎలా యూజ్ చేస్తారు అంటే, ఒక వేరియబుల్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఒక డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేసుకుంటారు అనమాట. అంటే బిజినెస్ మేనేజ్మెంట్లో అలాగా ఏదైనా కంపెనీ వాళ్ళు ఒక ప్రోడక్ట్ రెడీ చేశారనుకోండి. సో అది ఎంతమంది తీసుకుంటున్నారు, ఎంతమంది తీసుకోవట్లేదు, మనం ఎంత మ్యానుఫ్యాక్చర్ చేయాలి అని చెప్పి ఒక ఎస్టిమేషన్ అనేది చేసుకుంటారు కదా. సో అలా బిజినెస్ మేనేజ్మెంట్లో కూడా ఇలా కోరిలేషన్ యూజ్ అవుతుంది అనమాట. So for example, with the help of correlation technique, the business executive can find out the degree of relationship between the advertisement expenditure and the amount of sales generated. So ilaga
బిజినెస్ వాళ్ళు ఏం చేస్తారు, కొరిలేషన్ యూజ్ చేసుకొని వాళ్ళు మనీ ఎంత కంపెనీ ప్రొడక్ట్స్ అనేవి ఎంత అమ్ముడిపోతున్నాయి, ఇంకెంత ఉండిపోతున్నాయి, దానికోసం మనం ఎంత కష్టపడాలి అని చెప్పి కొంచెం ప్లాన్ అనేది చేస్తారు కదా. ఇప్పుడు వాళ్ళ ప్రొడక్ట్స్ ఎవరు కొనట్లేదు అనుకోండి, ఎవరికి తెలియట్లేదు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు, లేకపోతే ఏమైనా పోస్టర్స్ కానీ ఏవో ఒకటి చేస్తూ ఉంటారు కదా, లేకపోతే ఆఫర్స్ ఇస్తారు. ఇప్పుడు ఎవరికైనా ఎక్కువ ఆఫర్స్ ఇచ్చారనుకోండి, మన ఫ్రెండ్ కొనుక్కున్నారనుకోండి, ఏం చెప్తారు, అక్కడ ఆఫర్స్ ఉన్నాయి అండ్ చాలా బాగుంది, మీరు కూడా వెళ్ళండి అని చెప్పి సజెస్ట్ చేస్తారు కదా. సో ఆ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి వాళ్ళు చేసుకుంటూ ఈ స్టాటిస్టికల్ టెక్నిక్స్ అలా యూజ్ చేసుకుంటూ ఉంటారనమాట. ఓకే. Next, the accuracy of relationship between the variables derived on the basis of unscientific or crude methods can be verified and tested for significance with the help of correlation technique. సో ఇందులో మనకి యాక్యురసీ రిలేషన్షిప్ కూడా సమ్ టైమ్స్ వేరియబుల్స్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట, టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ యూజ్ చేసుకొని కొరిలేషన్ టెక్నిక్తో. ఓకేనా. నెక్స్ట్, కొరిలేషన్ కోఎఫిషియంట్ ఈజ్ ఏ ప్యూర్ నెంబర్ విత్ ద హెల్ప్ ఆఫ్ విచ్ the relationship between the variables whose values are expressed in different units can be studied and analyzed without any difficulty and confusion. సో కొరిలేషన్ కోఎఫిషియంట్ ఏంటంటే అది కూడా మనకి వేరియబుల్స్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఎలాంటి డిఫికల్టీ లేకుండా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్, కొరిలేషన్ అనాలిసిస్ హెల్ప్స్ అస్ నాట్ ఓన్లీ టు అండర్స్టాండ్ ద ఎకనామిక్ బిహేవియర్. సో కొరిలేషన్ అనాలిసిస్ అనేది మనకి ఎకనామిక్ బిహేవియర్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే కాకుండా టు లొకేట్ ద క్రిటికల్లీ ఇంపార్టెంట్ వేరియబుల్స్ ఆన్ విచ్ అదర్ వేరియబుల్స్ డిపెండ్. సో మనం ఏంటంటే దేని మీద డిపెండ్ అయ్యి ఇదంతా ప్రొసీజర్ జరుగుతుంది అనే మెథడాలజీని కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకే. So statistical techniques such as regression and ratio of variation depend heavily on the measure of correlation. సో కొన్ని స్టాటిస్టికల్ టెక్నిక్స్ ఉన్నాయి కదా, రిగ్రెషన్, రేషియో ఆఫ్ వేరియేషన్, ఇవన్నీ కూడా మెజర్ ఆఫ్ కొరిలేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఓకేనా. సో ఇది కొరిలేషన్. సో ఇప్పుడు రిగ్రెషన్ అంటే ఏంటో చూద్దాం. సో కొరిలేషన్ అంటే ఏంటి, ఒక 2 కానీ అంతకన్నా ఎక్కువ వేరియబుల్స్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం కొరిలేషన్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్, రిగ్రెషన్. సో రిగ్రెషన్ అంటే ఏంటి, the statistical method which helps us to estimate the unknown value of one variable from the known value of the related variable is called regression. సో రిగ్రెషన్ కూడా వన్ ఆఫ్ ద స్టాటిస్టికల్ మెథడే, కాకపోతే ఇది మనకి దేనికి యూజ్ అవుతుంది అంటే వన్ వేరియబుల్కి, అంటే విచ్ ఈజ్ నౌన్ వాల్యూస్ అనమాట, అండ్ అన్నోన్ వాల్యూస్కి నౌన్ వాల్యూస్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ని ఎస్టిమేట్ చేయడానికి మనకి ఈ రిగ్రెషన్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. అంటే ఏంటి, నౌన్ వాల్యూకి అన్నౌన్ వాల్యూకి మధ్య ఉన్న రిలేషన్షిప్ని ఫైండ్ అవుట్ చేయడమే రిగ్రెషన్ అనమాట. ఓకే. వీ అబ్జర్వ్ దట్ దేర్ మే బీ రిలేషన్షిప్ బిట్వీన్ 2 వేరియబుల్స్. సో ఇక్కడ మనకి ఏం తెలుస్తూ ఉంటుంది, ఒక 2 వేరియబుల్స్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రైస్ ఆఫ్ ఏ కమోడిటీ ఫాల్స్, ద డిమాండ్ ఆఫ్ ద కమోడిటీ రైజెస్. సో ఇప్పుడు ప్రైస్ కనుక తగ్గింది అనుకోండి, దాని డిమాండ్ ఏమవుతుంది, పెరుగుతుంది. అలాగే ప్రైస్ అనేది పెరిగిపోయింది అనుకోండి, దాని డిమాండ్ అనేది ఏమవుతుంది, తగ్గిపోతుంది అనమాట. ఓకే. సో ఇలాగ మనం 2 వేరియబుల్స్, ఇప్పుడు ప్రైస్ అనేది ఒక వేరియబుల్, డిమాండ్ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాం అనుకోండి, సో ఆ రెండింటి మధ్యలో మనం రిలేషన్షిప్ని ఫైండ్ అవుట్ చేయగలం అనమాట. ఓకేనా. సో అందులో ఒకటి నౌన్ ఫ్యాక్టర్ అవుతుంది, ఇంకొకటి అన్నౌన్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రైస్ తెలిసిందనుకోండి, ఆటోమేటిక్గా మనం డిమాండ్ అనేది చెప్పగలం. ఓకేనా.
So next we can find out whether the relationship actually exists between two variables or not. సో ఇక్కడ మనం ఒక రిలేషన్షిప్ని అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా? టూ వేరియబుల్స్ మధ్య ఉన్న రిలేషన్షిప్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? అది ఏంటి, ఎగ్జిస్ట్ అవుతాయా లేవా ఆ వేరియబుల్స్ అని చెప్పి. ఓకేనా? సపోజ్ we come to the conclusion that the price and demand are correlated. In such cases we may like to know the demand is if price is given. సో ఇప్పుడు మనం ఒక కొరిలేటెడ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి డిమాండ్ అండ్ ప్రైస్ తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు మనం డిమాండ్ ఇచ్చిన ప్రైస్ చేసుకోవచ్చు, ప్రైస్ ఇచ్చిన డిమాండ్ తెలుసుకోవచ్చు. ఓకేనా? సిమిలర్లీ we may want to know the price if demand is given. In another words, we want to estimate the value of one variable provided the value of another related variable is given. సో ఇప్పుడు మనకు ఒక వేరియబుల్ వాల్యూ ఇస్తే మనం ఆటోమేటిక్గా another వేరియబుల్ వాల్యూని ఎస్టిమేట్ చేయగలం అనమాట. ఓకే, యూటిలిటీ ఆఫ్ రిగ్రెషన్ చూద్దాం. With the help of regression, unknown values of one variable are estimated or predicted on the basis of known values of another variable. సో ఇప్పుడు మనం ఇందులో ఒక అన్నౌన్ వేరియబుల్కి ఒక నౌన్ వేరియబుల్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా. సో దీనివల్ల ఏంటి, మనం నౌన్ వేరియబుల్స్ని యూజ్ చేసుకుని అన్నౌన్ వేరియబుల్స్ యొక్క వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? ఇట్ మెజర్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ ఆర్ మోర్ వేరియబుల్స్. సో మనం ఈ రిగ్రెషన్ యూజ్ చేసుకొని ఏం చేస్తుంది, రిగ్రెషను టూ లేదా అంతకన్నా ఎక్కువ వేరియబుల్స్ మధ్య ఉన్న రిలేషన్షిప్ని ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, ఇట్ అటెంప్ట్స్ టు ఎస్టాబ్లిష్ కాజ్ అండ్ ఎఫెక్టివ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద వేరియబుల్స్. సో ఇక్కడ ఏంటి, మనం కాజ్ని అలాంటి ఎఫెక్టివ్నెస్ని రిలేషన్షిప్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు వేరియబుల్స్ మధ్యలో. ఓకేనా? So next, regression analysis reveals the relationship between the variables in terms of the original units of measure in which the data under study are expressed. So ఈ రిగ్రెషన్ అనాలిసిస్ ఏం చెప్తారు అంటే టూ వేరియబుల్స్ మధ్య ఉన్న రిలేషన్షిప్ చెప్తుంది. అది ఒరిజినల్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఎస్టిమేటెడ్ లేకపోతే గెస్ అయినా అయి ఉండొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్, రిగ్రెషన్ అటెంప్ట్స్ టు ఎస్టాబ్లిష్ ఫంక్షనల్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ ఆర్ మోర్ వేరియబుల్స్. సో రిగ్రెషన్ అనేది ఒక ఫంక్షనల్ రిలేషన్షిప్ని ఫైండ్ అవుట్ చేయడానికి, రెండు లేదా అంతకన్నా ఎక్కువ వేరియబుల్స్ మధ్యలో ఉన్న ఫంక్షనల్ రిలేషన్షిప్ని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా ఈ రిగ్రెషన్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇది కొరిలేషన్ రిగ్రెషన్ కాన్సెప్ట్.